ఆయన పరిశుద్ధాలయమందున్న ఆ దేవుని దగ్గరికి నీవు వచ్చావు. ఎవరూ లేరు అనుకుంటున్నావా? నాకు ఆదరణ కలగదు అనుకుంటున్నావా? నాకు దిక్కు అంటూ ఎవరూ లేరని వ్యధ చెందుతున్నావా? నా దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు, అధైర్యపడకు. నా దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను భుజముల మీద మోస్తాడు. ఆయన ఒక భూ సంబంధమైన తండ్రి కుమారుడు ఎన్ని చేసినా భరిస్తాడే. ఓ భూ సంబంధమైన తండ్రి తన కుమారుడు ఎంత అవిధేయతగా నడిచినా సహిస్తాడే. మరి పరలోకమందున్న తండ్రి నిన్ను భరించడా? నిన్ను సహించడా? నిన్ను చేరదీయడా? ఆయన స్వరం నీకు ఆయన పరిశుద్ధాలయంలో వినిపిస్తుంది, వినబడుతుంది. ఇదిగో ఇదే త్రోవ, ఇందులో నడువమని ఒక స్వరం నీకు వినబడుతుంది. నీ అడుగులు తడబడనివ్వడు, అగమ్య గోచరంగా నిన్ను నిలవనివ్వడు. ఆయన మృదుమధురమైన స్వరం నీకు వినిపిస్తుంది. ఆయన ముఖ దర్శనం అపురూపమైన ముఖ దర్శనం, ఆయన పోలిక, ఆయన రూపం నీకు వినిపిస్తుంది. ఈ రాత్రి నువ్వు నిలిచిన స్థలం, నీవు వచ్చిన స్థావరం ఎక్కడికి? ఆయన పరిశుద్ధ మందిరానికి, ఆయన పరిశుద్ధాలయానికి, ఆయన సన్నిధికి వచ్చావు. నీ మదిలో, నీ మనస్సులో ఆయన రూపం ప్రతిబింబింపబడాలి.